హాయ్ వీవర్స్. తిండి, నిద్ర, సెక్స్ ఇవి 3 ప్రశాంతంగా, నిదానంగా చేయాలి. ఇప్పుడు చాలామంది వేశ్యల దగ్గర వెళ్ళి, ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళి, తొందరగా సెక్స్ చేసి వస్తున్నారు. ఎంతమందున్నారు? నేను అడుగుతాను, "మీరు మ్యారీడా?" "లేదు, అన్‌మ్యారీడ్" అంటారు. "మరి నీకెలా తెలుసు బాబు తొందరగా అయిపోతుంది, గట్టిగా పడట్లేదు" అంటే, "మేము వేశ్యల దగ్గర వెళ్తున్నారు" అంటున్నారు. అక్కడ వెళ్ళినా గూడా టాబ్లెట్‌లేసుకుంటున్నారు. అక్కడ వెళ్లి పార్టిసిపేట్ జేస్తున్నారు. అయితే దీనివలన ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయో ఈరోజు మనం కనుక్కుందాము. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఈ సెక్స్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఇంటిమేట్ అవుతారో, పార్టిసిపేట్ చేస్తారో, మీకు ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మీ బాడీలో ఎన్ని హార్మోన్స్ సీక్రెట్ అవుతాయంటే, ఒక 2, 3, 4 హార్మోన్స్ గురించి ఈరోజు మనం కనుక్కుందాం. ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గర. ఏం చెప్తున్నాడంటే, "నేను ఇంతకుముందు వేశ్యల దగ్గర వెళ్తే నేను మంచిగా పెర్ఫార్మ్ చేశాను. ఇప్పుడు నా భార్య దగ్గర నేను చేయలేకపోతున్నా" అంటున్నాడు. నాకు గూడా ఎంత ఫీల్ అయిందంటే, అతను చాలా అంటే అతని కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. ఏడుస్తున్నాడు. సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు. అలాంటప్పుడు నాకు గూడా మంచిగా కనబడలేదు. నా కళ్ళు గూడా నీళ్ళతో నిండిపోయాయి. ఎందుకంటే అతను మంచి పొజిషన్ మీద ఉండే చాలా సెన్సిటివ్ పర్సను. కానీ ఆ తప్పు చేశాడని అతనికి ఒక గిల్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఏందంటే కొంచెం సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ గూడా వచ్చింది అతనికి. ఆ ట్రీట్‌మెంట్ గూడా అవ్వట్లేదు. ఆ ట్రీట్‌మెంట్ అంటే అతను ఒక కురుపొచ్చేస్తది. అది దాంతోని ఒక గిల్ట్ వచ్చేసింది. ఈ రోగం మా భార్యకు గూడా ఎళ్తదా లేదా అన్నట్టు ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటి ఆలోచన వచ్చింది అతనికి. ఇక ఏం జేయాలి నాకర్థమైతలేదు. అంటే అతను మంచిగున్నాడు. అతని అంగం గూడా గట్టిగుంది. అంటే మంచిగా లావుంది. సైజ్ గూడా మంచిగుంది. పర్సనాలిటీ గూడా మంచిగుంది. డబ్బులు గూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంది ఎంత ఖర్చయినా సరే, సరే నేను జేసుకుంటాను. నాకు మంచిగా ట్రీట్‌మెంట్ జేయండి అని జెప్పాడు. అయితే అతనికి ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ వాడాడు. అతను వాడిన తర్వాత ఎక్కడైతే అతనికి సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ ఉండే ఆ డిసీజ్ గూడా మొత్తానికి తొలగించాము. దాని తర్వాత ఇప్పుడు ఏందంటే, అక్కడ ఏందంటే అతనికి శీఘ్రస్ఖలనము ప్రాబ్లమ్ గూడా డెవలప్ అయిపోయింది. అలాగే సైకలాజికల్లీ అంగం గట్టిగా పడకపోవడం గూడా ఈ ప్రాబ్లమ్ వచ్చేసింది. అతనికి ఈ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మేమేం చెప్పామంటే, "మీరు కొంచెం ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండండి. మంచి డైట్ తీసుకుంటూ ఉండండి" అని జెప్పాను. అయితే అతను ఇప్పుడు అలాగే జేస్తున్నాడు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, సుసైడ్ తీసుకోవద్దు అని ఎంత జెప్పాను అతనికి నేనంటే, "నాకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ టైమ్ ఇవ్వు బాబు" అంటే, అతను ఆ మైండ్‌లో నుంచి అది ఎళ్ళిపోయింది. దాని తర్వాత అతనికి జెప్పాను నేను, "ఈ సుసైడ్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. దేవుడు మనకు ఈ జీవితం ఇచ్చాడు. నేచురల్ వేలోనే మనం వెళ్ళిపోవాలి పైకి. అంతేగాని మనకు హక్కు లేదు మన లైఫ్ తీసుకోవడం. ఆ! మీరు చూడాలి దాని ట్రీట్మెంట్ ఎక్కడుంది. ప్రతి రోగానికి ట్రీట్మెంట్ ఉంటది. అది చేసి మీరు ట్రీట్మెంట్ మంచిగా తీసుకోండి. అయితే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకు కలవాలని ఆసక్తి ఉంటుందో, అప్పుడు మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ సీక్రెట్ అవుతాయి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వలన మీకు బాండింగ్ అంటే మీకు ఒక రకమైన కోరికలొస్తాయన్నమాట కలవాలని. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుంటుంది. మీరు మంచిగా అంటే హ్యాపీగా ఉంటారప్పుడు. అలాగే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతది. అది లవ్ బాండింగ్ హార్మోన్ అంటారు. లవ్ మేకింగ్ అంటే బాండింగ్ ఇద్దరి మధ్యలో పెంచే హార్మోన్ ఉంటుంది. అలాగే మీరు సెక్స్‌లో పార్టిసిపేట్ అయిన తర్వాత మీకు ఎండార్ఫిన్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఏంటిదిది? ఇది నేచురల్ పెయిన్ కిల్లర్ అంటారు దీన్ని. మీకు ఇది రిలీజ్ అయిన తర్వాత మీ బాడీలో మొత్తం ఒక రకమైన మంచి ఫీలింగొస్తది. అయితే ఇవన్నీ బెనిఫిట్స్ పొందాలంటే నిదానంగా, ప్రధానంగా మంచిగా జేయాలి. అది వదిలేసి మీరు ఏదో ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్తే ఇవన్నీ ఎక్కడొస్తాయి మీకు? దన వెళ్ళడము, కలవడము, వచ్చేయడము అసలు మీకు ఏం లేదు. ఆ భయం ఒకటి, ఆ తొందర వెళ్ళడం ఒకటి, అంటే ఒకటే వెళ్ళడము, జేయడము. అదే ఆమె ఎవరితోనో కలిసి ఉంటది. మళ్ళీ మీరు జేయడము, మీరు కలవడం అప్పటిదప్పుడు మీకు ఒకవేళ మీరు ప్రొటెక్షన్ తీసుకోకపోతే మీకు ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ రావడము, ఈ భయం ఎవరికైనా ఉంటది. అంటే ఇలాంటి భయమైన వాతావరణంలో మీరు వెళ్లి తొందరగా జేసుకొని వచ్చేస్తే, మీకు టైమింగ్ తక్కువైతది. రాబోయే రోజుల్లో మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ గూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయిపోతాయి. ఇప్పుడు తిండి ఉంటది. మనే మనము టైం ప్రకారము బ్రేక్‌ఫాస్ట్ గానియండి, లంచ్ గానియండి, డిన్నర్ గానియండి చేస్తాము. మంచిగా కూర్చొని ఒక జగలో
నిదానంగా మంచిగా తినాలి. తింటే ఏమైతుంది అది జీర్ణం గూడా అవుతది. అది మంచిగా మనకు ఒక రకమైన ఎనర్జీ గూడా ఇస్తుంది. అలాగే నిద్ర గూడా మంచిగా 8 అవర్స్ స్లీప్ ఉండాలి. మంచిగా పడుకోవాలి. పడుకుంటే ఏంటంటే మీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి గూడా టైమ్ టు టైమ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. రాత్రి 10 నుంచి పొద్దున 4 గంటల వరకు మనకు ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో పీక్ పైన ఉంటాయి. అక్కడ రిలీజ్ అవుతా ఉంటాయి. అలాగే ఈ సెక్స్ గూడా నిదానంగా జేయాలి. మనకు టైమ్ ఇచ్చి. ఇంట్లో ఉండండి. వివిధ రకాల పొజిషన్స్‌లో, వివిధ రకాల అంటే సమయాల్లో మంచిగా చేస్తూ ఉండండి. హెల్తీ ఉండండి. మంచిగా డైట్ తీసుకోండి. అంతే గాకుండా ఈ వైశ్యుల దగ్గర వెళ్ళడము, టాబ్లెట్ యేసుకొని జేయడము, ఎక్స్‌పీరియన్స్ కొరకంటున్నారు. ఇదేంటండి ఎక్స్‌పీరియన్స్? అలా పోయి ఎక్స్‌పీరియన్స్ కొరకు మేము జేస్తున్నాము. ఒక ఒక ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వెళ్ళడం, డబ్బులివ్వడం, రావడం. ఒకతనైతే వెళ్తాడు, డబ్బులిస్తాడు. కానీ చేయలేకపోతాడు. ఆ డబ్బులు అంటే చేయలేకపోయానండి. వాళ్ళ దగ్గర గూడా నాకు ఇలాంటి ప్రాబ్లమొచ్చింది. ముందు జేస్తుండే ఇప్పుడు జేయలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకంటే లైన్‌లో ఉంటాడు. చాలామంది ఉంటారు. అక్కడ పోతారు. అంటే వీధుల్లో అటు ఇటు పోయి జేస్తారు. వాళ్ళకు ఒక రకమైన ఉంటది. అంటే భయం ఉంటదనమాట. ఎవరు జూస్తారో, ఎవరొస్తారో, రైడ్ అవుతుంది గావచ్చు, ఏమవుతుందో అలాంటి వాతావరణంలో వాళ్ళు కలిసి చేసి చేసి వాళ్ళకు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ వచ్చేస్తది. 20 ఏండ్లో 25 ఏండ్ల ఏజ్‌లో ఇవన్నీ జేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఎవరిదైనా 45, 45 అయిపోయిందంటే వాళ్ళకి గూడా అప్పుడు జేసిన ఆ ప్రాబ్లమ్స్ వలన అప్పుడు జేసిన వలన ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళు భార్యతోని సరిగ్గా పార్టిసిపేట్ అవ్వరు. తొందరగా అయిపోతది. స్తంభించట్లేదు అన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకు మా దగ్గర బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడండి. ఎంత చక్కగా అంటే మీకు వాడేటప్పుడు అంటే చాలామందంటారు అది మంచిగా లేవు మెడిసిన్స్ అది టేస్ట్ బాగాలేకున్నా మేము వాడుతున్నాం అన్నట్టుగా. అది టేస్ట్ కూడా బాగుంటది. అలాగే మీరు వాడాలి. ఆయిల్ గూడా ఉంటుందొకటి. ఈ ఆయిల్ చూడండి మీరు అప్లై జేయడానికి అంగం పైనేసి అప్లై జేయాలి. చాలా మంచి మెడిసిన్స్ ఇవి ఇంటర్నేషనల్ మెడిసిన్స్ రాజులు, మహారాజులు వాడే మెడిసిన్స్. మీరు వాడి ఈ మెడిసిన్స్‌తో మీకు ఇలాంటి సమస్యలొస్తే కొంతమందికి ఒకతనికి వీడీఆర్ఎల్ వచ్చిందని వచ్చాడు పాజిటివ్ వచ్చింది. అంటే అంగం పైన లోపల కురుపు అయిపోయింది. ఆ కురుపు ఏదేదో కొన్ని కొన్ని రోజులకు వస్తుంటది. అలాంటి వాళ్ళకు ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ ఎవరైనా వస్తే మనకు ఈ యునానీలో బెస్ట్ ట్రీట్‌మెంట్. అలాగే లైంగిక సమస్యలు వచ్చేసాయనుకోండి, అంగం గట్టిగా పడట్లేదు, ఏదో తొందరగా అయిపోతుంది. క్రాస్ అయిపోతది కొంతమందికి. అటు ఇటు వెళ్ళి ఎంతో మందితో చేసిన వాళ్ళు చేయడం వలన అంగం అంగము ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో స్ట్రెయిట్ ఉండాలది. అది ఉండకుండా క్రాస్ అయిపోతది అటు ఇటు. అలాంటి వాళ్ళు ఏమైనా సమస్యలుంటే మా దగ్గర యునాని బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరొచ్చి మా దగ్గర కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు మాట్లాడొచ్చు. అలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్స్ తీసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు మెడిసిన్స్ ఆన్‌లైన్ తెప్పించుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు గూడా మాతోని మాట్లాడి మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు.